ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 400 బస్తాల పత్తి తగలబడుతోంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మార్కెట్లో ఉన్న కూలీలు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ముదుగొండ నుంచి ఉండే ఇక్కడ ముదుగొండలో ఉన్నట్టుంది కదా ఇక్కడ ఉందా ఫస్ట్ కింద ఉన్నప్పుడు వచ్చినావు అవి కూడా వస్తాయి బస్తాలు. ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పోలీస్ కమిషనర్ తో పాటు మార్కెట్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. వెంటనే మంటల్ని ఆర్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాటన్ మార్కెట్ యార్డ్ ఖమ్మం ఫైర్ యాక్సిడెంట్ అందుకునే ఆల్మోస్ట్ డివైడ్ చేయొచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీధర్ చెబుతారు. శ్రీధర్, చెప్పండి, ప్రస్తుతం అగ్ని ప్రమాదం ఎంతవరకు వచ్చింది? మంటల్ని అదుపు చేయగలిగారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఖమ్మం పత్తి మార్కెట్ లో ప్రస్తుతానికి మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ఖమ్మం పత్తి మార్కెట్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తి బస్తాలను నిల్వ ఉంచారు. ఆ నిల్వ ఉంచిన లాట్లకు సంబంధించి ఒక లాట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. 400 బస్తాలకు పైగా పత్తి దగ్ధమైంది. పత్తి మార్కెట్ లో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు. మంటలను తక్షణమే అదుపు చేసి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది, సెలవు రోజు కావడంతో ఈ రోజున అగ్ని ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఖమ్మం కమిషనర్ తో పాటు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులను కూడా ఆయన ఆదేశించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందు అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన కారణాలు ఏంటి తెలుసుకోండి. తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఒకవేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కనుక అగ్ని ప్రమాదం జరిగి ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ఘటన జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల పైన కూడా ఆయన అధికారులతో మాట్లాడడం జరిగింది. తనకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా తుమ్మల అధికారులను ఆదేశించారు. స్వామి, ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చి ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంబంధించిందో అక్కడ వరకే మంటలు వ్యాపించి అగ్నిమాపక సిబ్బంది మార్కెట్ చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో అదుపులో తీసుకొచ్చారు. స్వామి, రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏంటంటే